హలో ఎవ్రీవన్, ఈ రోజైతే నేను నాటు మష్రూమ్స్ కర్రీ అయితే చూపించబోతున్నా. ఈ పుట్టగొడుగులు అయితే వర్షాకాలంలో ఉరుములు బాగా వచ్చినప్పుడు పుట్టల మీద అయితే మొలుస్తాయి. ఎక్కువగా చెదలు ఉన్న పుట్టల్లో అయితే బాగా వస్తాయి. వీటిల్లో అయితే పోషకాలు చాలానే ఉంటాయి. మన వెయిట్ తగ్గించడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి, డయాబెటీస్ పర్సన్స్ కి ఇది బాగా పనిచేస్తాయి. కర్రీ విషయానికి వస్తే నేనైతే 1/2 kg మష్రూమ్స్ తీసుకున్నా. దానికోసం 4 లవంగాలు, మీ చూపుడు వేళ్ళలో సగం దాల్చిన చెక్క, అల్లం, ఎండు కొబ్బరి, వెల్లుల్లి ఒక్కొక్కటి 5 గ్రాములు తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటో, మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు సరిపోతుంది. ఇంకా స్టవ్ వెలిగించిన తర్వాత పాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి మంచిగా వేగాక మనం కోసి పెట్టుకున్న మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని దానిలో వేసి మరి కొంతసేపు మగ్గించాలి. ఈలోపు నేను చూపించిన మసాలా ముక్కలు చేసుకుని వాటితో పాటే 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు వేసుకోవడం వలన గ్రేవీ బాగా వచ్చి కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోపు మన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం టమాటా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ దాంట్లో వేసి ఒకసారి కలిపిన తర్వాత అదే బౌల్లో కొంచెం వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే నేను వేసుకుంటున్నా. మీకు కారం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఉప్పు కూడా మీ రుచికి తగినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చూసి. మిశ్రమానంతా ఒకసారి మిక్స్ చేశాక బాగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. నేను చూపించిన విధంగా ముక్కలైతే కోసుకోవాలి. అలా కోసుకుంటే తినడానికి అనువుగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. మొత్తం కలిపాక లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. చక్కగా మగ్గుతుంది, నీళ్లు ఊరుతాయి. ఈ టైంలో మళ్ళీ ఒకసారి లిడ్ తీసి బాగా కలుపుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత అదే టైంలో 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకుని మరి ఒకసారి కలుపుకుని ఇదే టైంలో 1/2 టీ గ్లాస్ వాటర్ పోసుకుని మరి ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి. ఇంకా 5 మినిట్స్ అలా వదిలేసి ఒక్కసారి ఓపెన్ చేస్తే వేడిగా మంచి గుమగుమలాడుతూ సువాసనలతో నాటు మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా హాట్ రైస్లో సర్వ్ చేసుకుంటే అద్భుత. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ వంటరాని ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి.